విశాఖలో ఎప్పటి నుంచో సింహాచలం దేవస్థానం సంబంధించినటువంటి ఆ భూములు ఏవైతే ఉన్నాయో ఆ వివాదం అయితే ఎప్పటి నుంచో నడుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఏదైతే ఆ పంచగ్రామాలు ఏవైతే ఉన్నాయో పంచగ్రామాలకు సంబంధించిన సమస్య అయితే మాత్రం ఎప్పటి నుంచో అయితే అలుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి అయితే ఈరోజు మాట్లాడడానికి విజయనగరంలో ఉన్నటువంటి చైర్మన్ పోస్పాటి అశోక్ గజపతిరాజు గారిని అయితే కలవడం జరిగింది. ఈ నేపథ్యంలో మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. సార్ చెప్పండి సార్, ఈరోజు ప్రధానంగా చూసుకుంటే విశాఖ జిల్లాకు సంబంధించిన పంచగ్రామాలు అయితే ఉన్నాయి. పంచగ్రామాలకు సంబంధించిన డెసిషన్ ఏ విధంగా తీసుకున్నారు, ఏం దేనిపైన అయితే చర్చలు జరిపారు? సరే, ఈరోజు సింహాచలం దేవస్థానం అనువంశిక ధర్మకర్తలైనటువంటి అశోక్ గజపతిరాజు గారు దగ్గరికి రావడం జరిగిందండి. ముఖ్యంగా విశాఖపట్నంలో ఉన్నటువంటి పంచగ్రామాల్లో సుమారు 420 ఎకరాల్లో ఇల్లులు నిర్మాణం చేసుకుని ఉన్నారు. ఆ 420 ఎకరాలు రెగ్యులైజ్ చేయమని ఎవరైతే ఇల్లు నిర్మాణం చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా రెగ్యులైజ్ చేసి పట్టాలు ఇవ్వాలని ఒక ఆలోచనతో ఇక్కడ రావడం జరిగిందండి. చైర్మన్ గారు కనుక వారి యొక్క కన్సెంట్ తీసుకొని వాళ్ళ దృష్టిలో పెట్టి, ఎందుకంటే వారు కన్సెంట్ ఉంటేనే ముందుకు వెళ్ళడానికి ఆస్కారం ఉందన్నమాట. కనుక వారికి ఈ విషయం అంతా వివరించడానికి రావడం జరిగింది. ఈ పంచగ్రామాల్లో సుమారు 420 ఎకరాలు ఏదైతే ఇల్లు నిర్మాణం చేసుకుని ఉన్నదని చెప్పామో దానికి ఆ 420 ఎకరాల బదులు 600 ఎకరాలు ఇవ్వడం జరుగుతుందండి. ఈక్వల్ ఎక్స్టెంట్ కనుక్కునే ఆ వాల్యూ కట్టి ఇవ్వడం జరుగుతుందండి. అలాగే ఈ 420 ఎకరాలు ఎవరైతే ఇల్లు నిర్మాణం చేసుకున్నారో వాళ్ళు కట్టేటువంటి అమౌంట్, రెగ్యులైజేషన్ అమౌంట్ అంటే ఆ అమౌంట్ కూడా దేవస్థానానికి డిపాజిట్ చేయడం కూడా జరుగుతుందండి. ఆ విషయం రేపు ఇక్కడ చైర్మన్ గారు కన్సెంట్ ఇస్తే ఆ కౌంటర్ వాళ్ళు దేవాదాయ శాఖ వారు కౌంటర్ ఫైల్ చేయాలి. అప్పుడు జడ్జిమెంట్ వచ్చేటువంటి పరిస్థితి ఉందండి. కనుకనే ఆ విషయంపైనే ఇక్కడ రావడం జరిగింది. మేము చాలా నమ్మకం ఉంది, చైర్మన్ గారిని కన్విన్స్ చేయగలిగాం, అశోక్ గజపతిరాజు గారిని కన్విన్స్ చేయగలిగాం. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా దీనికి ఒక పరిష్కారం దొరుకుతుందని మేము ఆశిస్తున్నామండి. అంటే ప్రధానంగా మీరు ఒక్కరే కాకుండా పార్టీ అధ్యక్షులుగా మీరు ఒకరే కాకుండా ఎవరైతే ఆ దేవస్థానం భూములకు సంబంధించిన ఎవరెవరైతే చుట్టూ కాన్స్టిట్యున్సీలు ఉన్నాయో అందరి ఎమ్మెల్యేలు రావడం పట్ల అయితే చాలా శుభపరిణామం ఇది. ఈ తరుణంలో పోస్పాటి అశోక్ గజపతిరాజు గారితో చర్చలు ఏ విధంగా జరిగాయి, ఆయన ఏ విధంగా స్పందించారండి? చైర్మన్ గారు పోస్పాటి అశోక్ గజపతిరాజు గారు చెప్పిన మాట ఏంటంటే, దేవుడికి సంబంధించినటువంటి ల్యాండ్ కనుక అది అన్నిక్రాంతం అవడానికి వీల్లేదు. కాకపోతే ఎప్పుడో ఎన్నో ఏళ్ల బట్టి నిర్మాణం చేసుకుని ఉన్నారు కనుక వాళ్ళ ఇబ్బందులు కూడా మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. అది ఏది చేసినా సరే ఫేర్గా ఉండాలి, అంటే న్యాయబద్ధంగా ఉండాలి. కనుక మీరు ఏదైతే ల్యాండ్ ఇస్తున్నారో ఆ ల్యాండ్కి రేపు మనం చందనంకు సంబంధించినటువంటి చెట్లు పెంపకానికి ఉపయోగపడుతుందా లేదా అనేది ఒకటి అడిగారండి. అలాగే ఈక్వల్గా ఎక్స్టెంట్ ఆఫ్ ల్యాండ్ ఇస్తున్నాం కనుక ఆ వాల్యూ ఎంత ఉంటుంది, రిజిస్ట్రేషన్ వాల్యూ సేమ్ ఉందా లేదా అని అడిగారండి. వారికి ఉన్నటువంటి డౌట్లన్నీ కూడా నివృత్తి చేయడం జరిగింది. ముఖ్యంగా మేమంతా అడిగింది ఏంటంటే, ఈ ఇల్లు నిర్మాణం చేసుకొని అనేక సంవత్సరాలుగా ఉన్నటువంటి వారికి, ఎందుకంటే మనం గత 20 సంవత్సరాలుగా కూడా వారి రిపేర్ కూడా చేయనివ్వట్లే. ఆ ప్లాస్టింగ్లు చేసుకున్నా సరే మనం చేయనివ్వట్లేదు. ఇంటిపైన ఏమైనా ఆ రేకులు పాడైపోయి అవి మార్చుకోవాలన్నా సరే పర్మిషన్లు ఇవ్వట్లే. చాలా చాలా కఠినంగా ఉన్నారు దేవస్థానం వారు. కనుక దీనికి పరిష్కారం చూపించాలి. అది చైర్మన్గా అనువంశిక ధర్మకర్తగా మీ వల్లే సాధ్యపడుతుంది. కనుక మీరు కన్సల్ట్ ఇస్తేనే ముందుకు వెళ్ళడం సాధ్యపడుతుందని చెప్పేసి ఎవరైతే వారి నియోజకవర్గాలు ఉన్నాయో, ముఖ్యంగా ఆ ఎఫెక్ట్ అవుతున్నటువంటి నియోజకవర్గం ఎమ్మెల్యేస్ అందరూ వచ్చి వారు ముందు వారిని కోరడం జరిగింది. వారు చాలా సానుకూలంగా స్పందించారు. ఎందుకంటే ఈ ఇష్యూ ఎన్ని సంవత్సరాలైనా సరే ఇది పరిష్కారం రాదు, మనం ఉన్నప్పుడే చేయాలి అని ఒక మంచి మాట చెప్పడం జరిగింది. ఖచ్చితంగా దానికి పరిష్కారం వస్తుందని మేము ఆశిస్తున్నామండి. థ్యాంక్ యూ సార్. ప్రధానంగా ఒకటే చెప్తున్నారు, ఏదైతే పూర్తిగా చూసుకుంటే ఆ నియోజకవర్గాలు ఈరోజు ఆ దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి ఏదైతే చుట్టూ నియోజకవర్గాలు ఉన్నాయో ఆ నియోజకవర్గాలకు సంబంధించిన అందరూ ఎమ్మెల్యేలు కూడా ఈరోజు ఒకేసారి ఆ చైర్మన్గా ఉన్నటువంటి పోస్పాటి అశోక్ గజపతిరాజు గారిని ఈరోజు కలవడం పట్ల ఏదైతే పంచగ్రామాలు ఉన్నాయో పంచగ్రామాలకు సంబంధించినటువంటి సమస్య అయితే మొత్తం ఖచ్చితంగా కూటమి ప్రభుత్వంలో అయితే మేమైతే తీర్చుతామనే సుదుద్దేశంతో అయితే ఈరోజు ఆ ప్రాంతానికి సంబంధించిన ఎవరెవరైతే ఎమ్మెల్యేలు అందరం కూడా ఈరోజు అయితే సింహాచలం ట్రస్ట్ బోర్డుకి సంబంధించిన ఎవరైతే చైర్మన్గా వ్యవహరిస్తున్నటువంటి అశోక్ గజపతిరాజు గారిని అయితే మాత్రం ఈరోజు కలిసాము. ఈ నేపథ్యంలో ఆయన కూడా సానుకూలంగా పనిచేశారు. ఖచ్చితంగా అయితే మాత్రం ఎప్పటి నుంచో ఉన్నటువంటి సమస్య అయితే మాత్రం ఖచ్చితంగా అయితే మేమైతే ఫుల్ స్టాప్ పెట్టాలని ఆలోచనతో ఈరోజు ముందుకు వెళ్తున్నామని రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు మనతో చెప్తున్నటువంటి పరిస్థితి మాత్రం ఉంది. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV, విజయనగరం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.